చూడండి, శ్రీ తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి ఇటీవల జరిగిన స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా శ్రీమతి పటోల మాధవరెడ్డికి టికెట్ కేటాయించడం, తాము ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందినారు. కానీ ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి నీలం కవిత గారికి, ఎవరు నీలం మధు భార్య నీలం కవిత గారికి కాకుండా శ్రీమతి పటోల మాధవి తాను ప్రలోభాలకు లొంగి బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి మోటే సుమలతకు మద్దతు తెలిపారు. చూసిరా, ఈ కాంగ్రెస్ పార్టీలో గెలిచి విప్పు ధిక్కరించి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినటువంటి రెడ్డి ఆమె, 100 మంది ఉన్నారు. ఎట్లా 100 మంది ఉన్నారు. రెడ్డి ఆమె, ఈ రెడ్డి ఆమెకు విప్పు ధిక్కరణ లేదు, ఈమె పదవి పోదు, ఈమె వైస్ చైర్మన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలి బిడ్డ పైన వేటు పడుతుంది. రఘునందన్ రావు బీజేపీ నుంచి అక్కడ రఘునందన్ రావు విప్పు ధిక్కరించవచ్చు, బీజేపీ నుంచి బీఆర్ఎస్ కోటేసుకోవచ్చు. అందుకోసమే నేను చెప్తా ఉన్న బీసీలందరికీ కూడా వీళ్ళంతా దొంగల ముఠ, ఇది నరరూప రాక్షసులు. రాజకీయం తెలివిగా చేయండి. అనర్హత వేటు బీసీలక, వీళ్ళేమో పదవులు పంచుక తింటా ఉన్నారు. ఇగో కంగ్రాచులేషన్స్ అని కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి వైస్ చైర్మన్ పదవి తీసుకున్నటువంటి మాధవి నరేందర్ రెడ్డికి ఇన్నారెడ్డి గారు ఏదో శుభాకాంక్షలు చెప్పిండు. కంగ్రాచులేషన్స్ వైస్ చైర్మన్ ఇస్నాపూర్ మున్సిపాలిటీ అని చెప్పి పెట్టిరు. ఇక్కడనేమో ఒక బీసీ బిడ్డ చైర్మన్ అవుతుంటే ఇంకో బీసీ మద్దతు చేస్తే అనర్హత వేటు. ఇగో ఇది జరుగుతున్న కథ. అందుకోసమే వీళ్ళకు మనకు సోపతొద్దని చెప్పేది అందుకోసమే.